పాడమ్మా. కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ గోవింద నారాయణ హరే, కృష్ణ గోవింద నారాయణ హరే, అచ్యుతానంద గోవింద మాధవ, అచ్యుతానంద గోవింద మాధవ, సచ్చిదానంద నారాయణ హరే, సచ్చిదానంద నారాయణ హరే, కృష్ణ వాసుదేవ 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 హరే, రామ రామ నరసింహ పురుషోత్తమ, రామ రామ నరసింహ పురుషోత్తమ, రాఘవ రామ నారాయణ హరే, రాఘవ రామ నారాయణ హరే, రావణారే కోదండ రామ రఘువరా, రావణారే కోదండ రామ రఘువరా, శ్రీధర రామ నారాయణ హరే, శ్రీధర రామ నారాయణ హరే, కృష్ణ వాసుదేవ 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 హరే, గరుడ గమన కంసారే మధుసూదన, గరుడ గమన కంసారే మధుసూదన, శేషశయన శ్రీనారాయణ హరే, శేషశయన శ్రీనారాయణ హరే, మురళి కృష్ణ మురారి మనమోహన, మురళి కృష్ణ మురారి మనమోహన, మదన గోపాల నారాయణ హరే, మదన గోపాల నారాయణ హరే, కృష్ణ వాసుదేవ 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 హరే, వాసుదేవ గోవింద దామోదర, వాసుదేవ గోవింద దామోదర, నందనందన నారాయణ హరే, నందనందన నారాయణ హరే, వామన విష్ణు సౌరి లక్ష్మీధర, వామన విష్ణు సౌరి లక్ష్మీధర, వేణుగోపాల నారాయణ హరే, వేణుగోపాల నారాయణ హరే, కృష్ణ వాసుదేవ 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 హరే, పద్మనాభ పరమేశ సనాతన, పద్మనాభ పరమేశ సనాతన, పరమ పురుష శ్రీనారాయణ హరే, పరమ పురుష శ్రీనారాయణ హరే, పాండురంగ విఠల పురందర, పాండురంగ విఠల పురందర, పుండరీకాక్ష నారాయణ హరే, పుండరీకాక్ష నారాయణ హరే, కృష్ణ వాసుదేవ 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 హరే. సాయిరామ్. ఆ విధంగా ధ్రువుడు నారాయణ యొక్క మాట ప్రకారము అరణ్యం నుంచి బయలుదేరాడు. ఎక్కడికి? రాజ్యానికి. ధ్రువుడు వస్తున్నాడన్న వార్త ఉత్తానపాదానికి తెలిసింది. అత్యంత ఆనందంతో సునూతిని, సురుచిని, ఉత్తముని వెంట పెట్టుకుని అందరూ మారిపోయాడు. ఉత్తముడు మంచివాడే పాపం, మారాల్సింది ఇద్దరే,
ఇద్దరు మారిపోయి ఉంటారు బహుశా. ఎంతకాలం గడిచిందో ఎవరికి తెలియదు ఇక్కడ. ఎంతకాలం తప్పు చేసాడు డోంట్. తేజోవంత్ ఆ విధంగా ధ్రువునికి వెల్కమ్ చేయడానికి, స్వాగతించడానికి వెళ్తున్నాడు సకుటుంబ సపరివారం. తేజోవంతుడైన ధ్రువుడు అడవిదారిలో నడిచి వస్తుంటూ ఏదో పెద్ద నక్షత్రం నడిచి వచ్చినట్లుగా కనిపిస్తున్నది. ఆ పిల్లవాని తేజస్సు కళ్ళకు మిరిమిట్టు గొలుపుతున్నది. 5.5 సంవత్సరముల పిల్లవాడు చిరునవ్వులు చిందిస్తూ వస్తున్నాడు. అంటే పెద్ద ఎక్కువ కాలం చేసి తొందరనే వచ్చాడు నారాయణుడు. 2-3 నెలలు చేసి ఉంటాడు, 5 నెలలు చేసాడు. తండ్రి ఒక్క దూరి రథం నుంచి దూకాడు. నాయనా ధ్రువ అని వెళ్ళి కౌగిలించుకున్నాడు. ఎత్తుకుని వచ్చాడు. నా పాపమును క్షమించు, నీవు సాక్షాత్ నారాయణమూర్తివే. కానీ నేను వ్యామోహంలో పడి నేను అవమానపరిచాను, నీ తల్లిని బాధించాను అని పశ్చాత్తాపడుతూ క్షమించమని కోరాడు. ఇప్పుడు కుమారుడు చెప్తున్నాడు, నీవెవరు, నేనెవరు, నీవెవరు? నీవు తండ్రివి కాదు, నేను కుమారుని కాదు. ఇరువురము భగవత్ స్వరూపులమే. నీవు నారాయణువే, నేను నారాయణువే అని తండ్రికి కూడా జ్ఞానబోధ చేశాడు. నాయన ఇలాగ ఒక తల్లి చేసేది పిల్లల్ని ఉయ్యాల్లో, చిన్నప్పుడు ఉయ్యాల్లో పెట్టి. ఎవరా తల్లి? మదాలస. ఓ అలానా. ఓంకారం అనే తొట్టిలో ఏదో ఒక పద్యం ఉంది, మనకు రాదు. తత్వమసి అనే పరుపేసి ఓంకారమని ఏటి ఒక తొట్టెలోనా తత్వమసి అని ఏటి పరుపుతా పరచి ఎరుకన బాలుండి పారుండబెట్టి అలాగ పిల్లవాడిని అలా పెంచింది అనమాట. ఎంతమంది తల్లులు ఉంటారో అందుకని మదాలస అని స్వామి చేస్తుంటారు ఎప్పుడు. అలా ఐడియల్ స్త్రీమూర్తులు అనమాట. నువ్వు ఐడియల్ పర్సన్వే. నాయన ఇక నీవు నీ అభిష్టం నెరవేర్చుకొని ఒక తొడపై ధ్రువుని, ఇంకో తొడపై ఉత్తమని కూర్చోబెట్టుకుని ఫోటో తీయించుకున్నాడు, సెల్ఫీ. ఉత్తానపాదుడు ఆనందంగా నగరం చేరాడు. ఈ దృశ్యం చూసి సునీతి చాలా ఆనందించింది. ఇంతకు పూర్వం భర్తకు దూరమైంది, కుమారుడు ఇంట్లో లేడు, చాలా బాధపడుతూ వచ్చింది. పతి శృతులకు దూరమైన పడతి బ్రతుకుదేలా, ఏ పాపఫలంబు నాకు ఈ తాపము కలుగజేసే అని నిరుత్సాహంతో నిస్పృహతో కుంగిపోయిన సునీతి ఈనాడు ఆనందంతో ఉప్పొంగిపోతున్నది అంటున్నారు స్వామి. పతి శృతులకు దూరమైంది, కుమార్ని ఎత్తుకుని ముద్దాడింది. స్వామి కంక్లూడింగ్, ఈజ్ బాల చక్రవర్తి. పరీక్షిత్తుకి వయసు ఎంత చిన్నప్పుడు జరిగింది పట్టాభిషేకం? అంతే. నాకేం తెలుసు అన్నాడు. ఏం తెలియదని తప్పదన్నాడు అంతే. పట్టాభిషేకం చేశారు, వాళ్ళ ప్రయాణం సాగించారు పాండవులు. ఈ ధ్రువునికి పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది? నేను అంటలేదు, స్వామి అంటున్నారు. ఎక్కువ వయస్సు లేదు. భగవంతుణ్ణి సాధించిన ధ్రువుడు లోకపాలనలో కూడా చాలా సులభంగా విజయం సాధించగలని ఉత్తానపాదుడు గుర్తించి 6వ సంవత్సరం నుండి అతనికి పట్టాభిషేకం చేశాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 6 years he become king. తమ్ముడు ఉత్తముడు గొడుగు పెట్టాడు. తల్లిదండ్రులు చెరొక వైపున కూర్చున్నారు.
నాయనా, ఇక పరిపాలన బాధ్యత నువ్వు వహించు, మేము అడవులకు వెళ్ళిపోతాము అన్నాడు. మేము అంటే ముగ్గురు కావచ్చు. లేత హృదయుడైన ధూడే భగవత్ సాక్షాత్కారం గావించుకున్నప్పుడు మేము మాత్రం కాలం ఎందుకు వ్యర్థం చేసుకోవాలి అనుకున్నారు. ఇప్పటికన్నా కళ్ళు తెరవటం అంటే రియలైజేషన్ అంటే అది సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఇది అనమాట. చెప్పిపోతాను అన్నాడు ఒక ఆయన. నా భార్య కూడా వస్తే బాగుండు అన్నాడు ఒక ఎవరు. చెప్పి తెల్లారిపోతాను, నేను ఎట్లా ఉండను ఒక్కడే, నా పిల్లని కూడా తీసుకుపోతాను. ఎవరు? ధృతరాష్ట్రుడు సార్. ఫ్యాంటాస్టిక్. చెప్పిపోతే తెల్లారిపోతే ధర్మరాజు పోనిస్తాడా? పచ్చిగా గడ్డి పెట్టాడు విదురుడు. ఎన్ని రోజులు మోచేతులు నీళ్ళు తాగుతావు? ఇప్పుడు మోచేతి నీళ్ళు బాగున్నాయా? ఇప్పుడు మోచేతులు నీళ్ళు తాగుతుంటే నీకేమనిపి సిగ్గుచరం లేదా? కొట్టేదాకా నిద్ర పట్టలేదండి విదురుడికి. వాళ్ళ మీద కోపంతో కాదు, ఇది ఇక్కడ వీళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ అయింది, అక్కడ ఆయనకి ఇంకా సెల్ఫ్ రియలైజేషన్ కాలేదు. నేను ఎట్లా గుడ్డోండి ఎట్లా జంగల్ పోయి జ్ఞానం సంపాదించుకోండి ఎట్లా తినాలి అంటాడండి. భాగవతం ఆయన అద్భుతంగా ఉంటుందండి. మేము చదివేసుకున్నాం, మళ్ళీ చదువుదామంటే షెడ్యూల్లో రాకపోవచ్చు బహుశా. నాకు బాగా నచ్చిన సబ్జెక్ట్ భాగవతం. అందులో విదురుడు అని ఎంత అద్భుతంగా చెప్తారండి బాబు. ఈ పుష్డ్ దట్ ఫెలో, మనకి ఇప్పటికన్నా జ్ఞానోదయం కళ్ళు తెరవాలి. మానవ జీవితం దైవ నిమిత్తమే వచ్చినది కానీ విలాసం, ఇందాక అమ్మాయి చెప్పినట్టు మళ్ళీ అక్కడికి వచ్చాం అదే పాయింట్. తానా పీనా సోనా ఎలా ఉన్నా అయిపోతే 28వ తారీఖు. మానవ జీవితం దైవ నిమిత్తమే వచ్చినది కానీ నాకు కాస్త సాటిస్ఫాక్షన్ ఉంది. ఏమో క్లాసుకు పోయి వచ్చాము, గంట సేపు పిల్లలతో గడిపాము, ఒక గంట సేపు ఏదో భగవంతు విషయాలు ముచ్చరించుకున్నాము, ఏదో ఒక పేజీ వంశీసారం రాశాను, సమ్ సాటిస్ఫాక్షన్. మానవ జీవితం దైవ నిమిత్తమే వచ్చింది కానీ విలాసముల నిమిత్తము భోగభాగ్యం నిమిత్తము కాదని ఆనాడు గుర్తించాడు ఉత్తానపాదుడు. మనంతా మనుజులమే కదండి. మన ఏమంటారు, మనుజుడు అంటామా? అంతేనా? మనుజుడైన వాడు మంచిగా అని స్వామి ఉత్తగా చెప్పారు కదా. అంటే ఎవరి గురించి చెప్పినట్టు మనుజుడు అంటే? మనందరి గురించి చెప్పినట్టే. మన కోసంకే సార్. అక్కడ మనుజుడు అంటే ఎవరో తెలుసా? ఫ్యాంటాస్టిక్ డెఫినేషన్. మనువు నుంచి పుట్టినవాడు మనుజుట. మనంతా మనువు నుంచి పుట్టిన వాళ్ళం అండి. వీఆర్ ఆల్ మనుజాస్, నాట్ మేల్ ఫిమేల్. మనుజులందరూ మనువు యొక్క దివ్య భావములను పొందాలి. మనువు ఏం చేశాడు? ధర్మశాస్త్రం రాసినాడు, న్యాయమును బోధించినవాడు కనుక న్యాయ ధర్మం చివరికి స్వామి ఎక్కడే మనకి ఫిటింగ్ పెట్టేసి ఆపుతారు. న్యాయ ధర్మములు అనుసరించడమే మానవుని ప్రధాన కర్తవ్యం నిర్ణయించారు. తల్లిదండ్రులు ఆనాడే తమ రాజ్యం వదిలి తపోవనమునకు వెళ్ళారు. అక్కడ భగవత్ చింతనలో కాలం గడుపుతూ వచ్చారు. ఫైనల్ గా దూడు ప్రజారంజకంగా రాజ్యమును పాలించి ప్రజల మనల్ని అందుకుని ప్రజల ఆనందమును రుచి చూశాడు. కడపటికి భగవంతుని పిలుపుకై క్షణ క్షణము కాచుకొని ఉంటున్నాడు. ఇందుకు తిరిగి నా దగ్గరకు వస్తానని భగవంతుడు ధ్రువంతో చెప్పాడు కదా. చెప్పాట ఆ రోజు మనం విన్నామో లేదు, మర్చిపోయి ఉంటాం. చెప్పిన అరగంట అయింది కదా. తిరిగి నా దగ్గరకు వస్తానని భగవంతుడు ధ్రువంతో చెప్పాడు కదా. ఒకనాడు ఒక రథం వచ్చి ఆగింది. అది భగవంతుడు పంపిన రథము అన్నాడు. ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోనక్కరలేదు. ఇందాక ధ్రువుడు అన్నట్టు ఇప్పటిదాకా నాలో లోపల ఉండి ఇప్పుడు బయటకు వచ్చేవా అని. ఎంత అద్భుతమైన డైలాగ్ అని బాబు. నేను ఎక్కడ వినలేదు డైలాగులు. ఎక్కడికి పోవాలి ఇప్పుడు చెప్పండి? ఎక్కడికి పోనక్కర్లేదు. అది రథం వచ్చి ఆగింది, ఎక్కడికి పోవాలండి?
ఆటో వచ్చి రేపు పొద్దున ఆటో వస్తే సెంట్రల్ పోవాలంట చెప్తా. ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోనక్కర్లేదు. సర్వత్రా ఉన్న భగవంతుడికి ఎక్కడికి పోవాలి? ఎక్కడికి రావాలి? భగవంతుడు రథం పంపే అన్నట్టు ఆ రధికుడు మరి ఉన్నాడో లేదు. నేను ఇందాక న్యూస్ లో 70 కిలోమీటర్లు వచ్చింట డ్రైవర్ లేకుండా గూడ్స్ రైలు ప్రయోగం చేశారు జమ్మూ కాశ్మీర్లో. వితౌట్ ఏ డ్రైవర్ రన్ ఫర్ 70 కిలోమీటర్స్. భగవంతుడే రథం పంపాడని చెప్పినప్పటికీ ఆ రథం తెచ్చిన వాడు కూడా జ్ఞానబోధ చేశాట ధ్రువుడు. పోదామా అన్నట్టు. ఎక్కడికి పోవాలి? మీరు ఎక్కితే పోదాం అన్నాడు. ఎక్కడికి పోతారు? ఎక్కితే ఎక్కడికి పోతారు? నేను రథంలో కూర్చొని పోవటం ఎక్కడో ప్రత్యేకంగా ఉన్న దైవం దగ్గరికని భావిస్తున్నాను. మీరు పిచ్చివారు. భగవంతుడు ఇక్కడ కూడా ఉన్నాడు అంటూ కూర్చున్న చోటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించాడు. వాసుదేవు నుంచి వచ్చిన జ్యోతి తిరిగి నారాయణలో చేరిపోయింది. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఈ విధంగా నీ నోటితో ధ్రువ చరిత్రం చదువుకోవడం చాలా ఆనందదాయకం. ఫ్యాంటాస్టిక్.